హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు తను చెప్పినట్టుగా మనం హైదరాబాద్లోని మౌలాలి పోర్ట్ రావడం అయితే జరిగింది. ముందుగా మీరైతే ఒక లైక్తో తనని ఎంకరేజ్ చేయండి. వీడియో చివరిలో మాత్రం ఖచ్చితంగా తన ట్రెక్కింగ్ జర్నీ ఎలా ఉందనేది కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు చూస్తున్న సారు రెహమాన్ గారు తన స్ట్రెంగ్త్, స్టెమినా, తన ఇంట్రెస్ట్ని భువనగిరి పోర్ట్ మీద చూశారు. అక్కడ కూడా కొంత గైడెన్స్ ఇచ్చారు. సో ఈరోజైతే మనకి తన చేతిలో ఉన్న స్టిక్, దాన్ని ట్రెక్కింగ్ చేసేవాళ్ళు యూజ్ చేస్తారంట. తనకి అది ఎలా యూజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా క్యాచ్ చేయాలి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, మొత్తం కూడా తనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం అయితే జరిగింది. రియల్గా సార్కి హ్యాండ్స్ చెప్పొచ్చు. తనకున్న ఇంట్రెస్ట్ని నేను ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నానో సార్ కూడా అలాగే తన ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేస్తూ తనకు కావాల్సిన మెటీరియల్ను ఎలా యూజ్ చేయాలనే వాటి మీద కూడా మంచి గైడెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో రియల్లీ హ్యాండ్స్ అప్ సార్. ఈ వీడియో ద్వారా నీకు హ్యాండ్స్ అప్ చెప్తున్నాను. సో ఆ విధంగా తనకు ఆ స్టిక్ ఎలా హ్యాండిల్ చేయాలి దాని మీద ఈరోజైతే ఫస్ట్ ప్రాక్టీస్ అయితే మాకు జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా తను ఆ స్టిక్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో. సార్ ఎప్పుడైతే తను మిస్యూజ్ చేస్తుందో వెంటనే తన దగ్గరికి వెళ్ళి అట్లా కాదు ఇలా చేయాలని చెప్పేసి చెప్తుంది. సో తను సార్కి రెస్పాండ్ అవ్వకుండా నా దగ్గరికి వచ్చింది. లేదమ్మా, నేను సార్ గైడెన్స్ తీసుకొని సార్ చెప్పినట్టు వినాలి. ఎందుకంటే సారు ఆల్రెడీ ఈ ఎవరెస్ట్లో బేస్ క్యాంప్ కంప్లీట్ చేసి ఎవరెస్ట్ ఎలా ఎక్కాలి, ట్రెక్కింగ్ అంటే ఏంటి, మౌంటైనింగ్ ఏంటి, ఇదంతా కూడా సార్కి మంచి నాలెడ్జ్ ఉంది. సార్ ఏ విషయం చెప్పినా కానీ నువ్వు దాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి తనకి గైడ్ చేశాను. ఓకే డాడీ అనుకుంటూ సార్ని ఫాలో అవుతూ ఉంది. సో మీరు చూస్తున్నారు కదా ఆ స్టిక్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది. ఆ విధంగా తను హ్యాండిల్ చేస్తుంది. ఒక్కొక్కసారి కానీ మిస్యూజ్ చేస్తుంది. ఇదైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్న స్పాట్. ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసిన అన్ని స్టెప్స్, ఇవైతే మాత్రం ఈ స్టోన్కే ఇలా స్టెప్స్ లాగా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో అక్కడ ఇది హైట్గా ఉంది, చాలా కొంచెం కష్టంగానే ఉంది. సారీ తన వెనకనే వస్తుందో ఆ స్టెప్స్ చూశారు కదా మీరు ఎలా ఉన్నాయో. సార్ వెనకనే వచ్చుకుంటూ తనని గైడ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. సో ఈ ట్రెక్కింగ్ జర్నీ అయితే చాలా బాగుంది మాకు. ఎందుకంటే ప్రతిదీ కూడా సారు తన పక్కనే వండుకుంటూ తను ఎలా చేయాలి, ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు తనకి గైడ్ చేసుకుంటూ కూడా రావడం అయితే జరిగింది. ఈ స్టెప్స్ చూస్తుంటే మాత్రం నాకు ఖమ్మం కిల్లానే గుర్తొచ్చింది. ఎందుకంటే గతంలో తను చేసిన ఖమ్మం కిల్లా ట్రెక్కింగ్ కూడా సేమ్ ఇలాంటి స్టెప్సే ఉన్నాయి. సో నాకైతే అదే గుర్తొచ్చింది ఈ ప్లేస్ చూస్తుంటే. మీరు ఇంతకుముందు తన ట్రెక్కింగ్ జర్నీ వీడియోలు చూడకపోతే మాత్రం కంపల్సరీగా ఒకసారి దీని తర్వాత బ్యాక్ వెళ్ళి చూడండి. ఇప్పటి వరకు తన పానకాల స్వామి గుట్ట, ఖమ్మం కిల్లా, భువనగిరి పోర్ట్, ఇలా కొన్ని ప్లేస్లు అయితే ట్రెక్కింగ్ చేయడం జరిగింది. సో అందుట్లో జనవరి 26న మాత్రం గోల్కొండ పోర్ట్, అది కూడా చాలా బాగుంది. సో ఇక్కడ తను ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంచెం వాల్ సపోర్ట్ తీసుకొని ఎక్కడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఐరన్ రాడ్స్తో ప్రిపేర్ చేసింది చూసారా, తను అది కూడా ఎక్కేసింది. ఆ వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పోస్ట్ చేసాము. ఈ ప్లేస్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. ట్రెక్కింగ్ పర్పస్లో ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే చాలా డేంజరస్గాను, ఆ స్టోన్స్ అన్నీ కూడా అన్ఈవెన్గాను ఒక స్టెప్స్లా కాకుండా ఒక ఫారెస్ట్ జంగిల్ టైప్ అయితే ఉంది. సో అందుకోసమే సారు తన పక్కనే ఉంటూ తన బ్యాక్స్ సపోర్ట్ చేసుకుంటూ తను ఏ స్టోన్ క్యాచ్ చేయాలి, ఎలా లెగ్ గ్రిప్ పెట్టాలి, ఎలా క్యాచ్ చేయాలి అనే దాన్ని పక్కనే వండుకుంటూ గైడ్ చేయడం అయితే జరిగింది. సో నేను చాలా
భయపడ్డాను ఇక్కడ. ఎందుకంటే ఇటు ఎటువంటి సపోర్ట్ లేదు. రైట్ సైడ్ ప్లేస్లో తనకి ఎటువంటి సపోర్ట్ లేదు. లెఫ్ట్ సైడ్ మాత్రము కొంచెం సపోర్ట్ ఉంది, కానీ రైట్ సైడ్ మాత్రం ఎట్లాంటి సపోర్ట్ లేదు. అయినా కానీ సారు తన పక్కనే వండుకుంటూ తనకు ఏదైతే అడ్డొస్తున్నాయో అవన్నీ పక్కకు తీసుకుంటూ స్టిక్స్ని ఎలా యూజ్ చేయాలి, ఆ స్టిక్ గ్రిప్ ఎలా పెట్టాలి, దాన్ని ఎలా క్యాచ్ చేయాలనే దాని యొక్క బెనిఫిట్ని పక్కనే వండుకుంటూ సారు తీసుకెళ్ళారు. కానీ ఈ ప్లేస్లో ట్రెక్కింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే చాలా హైట్లో ఉంది ఆ ప్లేసు. అక్కడంతా కూడా ఒక కోట టైప్ ఉంది. సో తను అక్కడికి రీచ్ అయ్యి అక్కడ నుంచి నన్ను డాడీ అని కాల్ చేసుకుంటూ తను పిలవటం అయితే జరిగింది. ప్రతి హోల్ దగ్గర అక్కడ కనిపిస్తున్నాయి కదా, ప్రతి హోల్ దగ్గరికి వెళ్ళి తను డాడీ, హాయ్ డాడీ, హాయ్ డాడీ అనుకుంటూ నన్ను అక్కడికి కాల్ చేసింది. చాలా బాగుంది ఈ ఫీలింగ్ అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. తన ట్రెక్కింగ్ జర్నీని కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు వరకైతే మీరు కామెంట్ చేయకపోతే తప్పనిసరిగా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదా, సారు తనని చెయ్యి పట్టుకొని ఎలా క్లైమ్ చేయాలి, ఎలా సపోర్ట్ తీసుకోవాలనేది చాలా సారు దగ్గరుండి తనకు చెప్పడం అయితే జరిగింది. సో ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత సార్ మాకు ఒక మంచి సజెషన్ అయితే ఇచ్చారు. హైదరాబాద్లో 360 అడ్వెంచర్ అనేది ఒకటి ట్రెక్కింగ్కి మంచి స్పాట్గా ఉంది. అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మీరు అది కూడా విజిట్ చేయమని చెప్పేసి సార్ మాకు గైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకైతే తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోయినా లైక్ చేయండి, కామెంట్ చేయండి. తనని ఇంకా ముందుగా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ శ్యామ్ సుందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.